ఆంధ్రప్రదేశ్ అంతటా రైతుల్ని యూరియా కొరత వేధిస్తోంది. తమకు యూరియా దొరకదనే భయం ఇప్పటివరకు ఏ రైతుకు రాలేదు. వైఎస్ జగన్ పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఇంటి వద్దకే సరిపడా యూరియా అందేది. కానీ ఇప్పుడు మాత్రం యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ట్రేడర్స్ కూడా యూరియా అమ్మటం మానేసి నానో యూరియాను అంటగడుతున్నారు. విజయనగరం జిల్లాలో యూరియా కొరతపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. 2025 ఖరీఫ్ సీజన్ అనేటువంటిది ఒక గందరగోళంగా కనిపిస్తోంది. ఎరువుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. సరిపడా ఇండెంట్ పెట్టలేదు అనేటువంటిది అర్థమవుతోంది. యూరియా అయితే పూర్తిగా ఏ డిపోలో కూడా దొరకట్లేదు, ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర కూడా కనిపించట్లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా నానో డిఏపి, నానో యూరియాని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ నానో యూరియా, నానో డిఏపి కొనడానికి రైతులు సుముఖత చూపిస్తున్నారా? ఎరువుల కొరతను అధిగమించడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటి? రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఇది ఈరోజు సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. విజయనగరం జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. 2019కి ముందున్న గడ్డు పరిస్థితులు మళ్లీ వచ్చాయి. విజయనగరం జిల్లాలో సుమారు 40,000 ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని వ్యవసాయ శాఖ దగ్గర అంచనాలున్నప్పటికీ కేవలం 20,000 మెట్రిక్ టన్నుల యూరియాకు ఇండెంట్ పెట్టారు. ఇందులో 16,000 టన్నులు మాత్రమే సరఫరా కావడంతో ఎక్కడ చూసినా యూరియా దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు విస్తీర్ణం బట్టి కాకుండా ఒక్కో రైతుకు ఒక్కో బస్తా మాత్రమే రైతు సేవా కేంద్రాలు అందిస్తున్నాయి. 10 ఎకరాల భూమి ఉన్న రైతుకు 10 బస్తాలు యూరియా అవసరం ఉంటుంది. అయితే రైతు సేవా కేంద్రాల్లో మాత్రం ఆ రైతుకు 1 బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. మిగతా 9 ఎకరాలకు యూరియా దొరక్క రైతు ఇబ్బంది పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేటప్పుడు రైతులు ఎప్పుడు కావాల్సి అప్పుడు వెళ్ళి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి యూరియా తెచ్చుకున్నారు. మళ్ళీ పాత పద్ధతి వచ్చింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయారో, మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారో, రైతులు సచివాలయం చుట్టూ ఆర్బీఐకి చుట్టూ తిరుగుతారనమాట. మళ్ళీ పాత పొజిషన్లో వచ్చేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు అలాగ ఉండేది కాదు. కంపల్సరీగా వాలంటీర్ వచ్చి చెప్పాడు, ఇదిగో మన ఆర్బీఐలకు యూరియా వచ్చేది వెళ్ళి తీసుకున్నాను అంటే రైతులు అలాగ వచ్చి తీసుకుంటారు అనమాట. ఎకరాకు 2 బ్యాగులు కూడా ఇచ్చారు. ఇప్పుడు అలాగ ఎకరాకు 1 బ్యాగ్ కూడా దొరకట్లేదు అసలు. యాక్చువల్లీ ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్తే ఒక యూరియా బ్యాగ్కి గుళికల ప్యాకెట్ ఇస్తానమాట. 2 యూరియా తీసుకుంటే 500 రూపాయలు గుళికలు కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే అలాంటి పరిస్థితి వచ్చింది, దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అన్నమాట చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. ప్రైవేట్ ట్రేడర్స్ కి నెల రోజులుగా యూరియా సరఫరా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సరిపడా ఇండెంట్ పెట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం లేదని వ్యవసాయ రంగ విశ్లేషకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం యూరియా వినియోగాన్ని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమవ్వడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని భావిస్తున్నారు. మాకు దమ్ములు ఏంటంటే డిఏపి వేస్తాం. డిఏపి గ్రోమోర్లోనే ఒక దాంట్లో దొరుకుతుంది. ఇంత మునుపు రైతు సేవా కేంద్రానికి వచ్చేవి. ఈసారి రైతు సేవా కేంద్రానికి డిఏపి రాలేదు. ఒక్క యూరియా సగం అరకొరగా వచ్చింది. అందువల్ల అంటే యూరియా వల్ల పూర్తిగా అసమర్థతో ఉన్నాం. యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా లిక్విడ్ బాటిల్స్ ను ప్రైవేట్ ట్రేడర్స్ విక్రయిస్తున్నారు. ఒక్కో బాటిల్ 1 బస్తా యూరియాతో సమానమని చెబుతున్నారు. 1 బాటిల్ 1 ఎకరాకు సరిపోతుందని కంపెనీలు చెబుతున్నప్పటికీ సరిపోవడం లేదని రైతులు అంటున్నారు. పైగా ఖర్చు కూడా పెరుగుతోందని, మందు స్ప్రే చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదంటున్నారు. 250 రూపాయల యూరియా బస్తాను జల్లడానికి ఎకరానికి 100 రూపాయలు ఖర్చవుతుంటే 260 రూపాయలు విలువ చేసే 1 బాటిల్ను 1 ఎకరాకు స్ప్రే చేయడానికి 500 రూపాయలు ఖర్చవుతుందని, ఇది తమకు భారంగా మారుతోందని అంటున్నారు. యూరియా పని చేసినంత నాను ఊరియా పని చేయటం లేదు. ఇది బస్తా ఎకరానికి పని చేస్తుంది, అది బస్తా ఎకరానికి పని చేయదు. బాటిల్ అయినా అది ఎక్కువ డబ్బులు అవుతుంది. అది మందాన కానీ కొట్టడానికి ఇప్పుడు రావడానికి ఇష్టపడటం లేదు. ఎరువు కొరతపై అధికారులు సమీక్షలతో సరిపెడుతున్నారు. ఎక్కడ ఎరువు కొరత లేదని బుకాయిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నానో యూరియాని రైతులపైన రుద్దుతున్నప్పటికీ కూడాను దానిని వినియోగించడంలోని ఖర్చు పెరిగిపోతోందని రైతులు విముఖత చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కొరత అయితే మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ వరి పంట మీద తీవ్రంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.